2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో ప్రజెంట్ మనం చూస్తే మార్కెట్లో కలంకారీ డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా చాలా ఫేమస్. అది మనందరికీ కూడా తెలిసిందే. అయితే కలంకారీ శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా మనము స్టార్ట్ చేయాలి ఒక బిజినెస్ అన్నప్పుడు ఆ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది, అందులో స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, అండ్ దాంతోపాటు ఎవరైనా కూడా కస్టమర్స్ కొనుక్కోవాలి అంటే అసలు రియల్ కలంకారీ శారీ అయినా డ్రెస్ అయినా అండ్ ఫేక్ కలంకారీ డ్రెస్సెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఈరోజు ఈ ఎపిసోడ్లో కంప్లీట్గా మనతో షేర్ చేసుకోవడానికి అగస్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అగస్య గారు. నమస్తే అండి. సో కలంకారీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు రకరకాలుగా రకరకాల మోడల్లో వేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ శారీస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కానీ స్పెషల్గా మీరు కలంకారీనే చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటండి? కలంకారీ వచ్చేసి న్యాచురల్ కలర్స్‌తో డైయింగ్ అవుతాయి. 100% కాటను. మ్మ్. ఫ్యాబ్రిక్ ఎనీ టైమ్, ఎనీవేర్ ఎప్పుడైనా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్. మ్మ్. చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉంటుంది. మ్మ్. అందువల్ల కలంకారీకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. కలంకారీ వచ్చేసి డైయింగ్ కండిషన్ ఫ్యాబ్రిక్‌తో తయారవుతుంది మేడం. ఇవి ప్యూర్ వెజిటబుల్ కలర్స్ న్యాచురల్ డైయింగ్ అవుతాయి. మ్మ్. ఇవి వచ్చేసి బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్. కంఫర్టబుల్‌గా ఉంటుంది. మ్మ్. ఎనీ టైమ్, ఎనీవేర్ ఎప్పుడైనా సరే యూజ్ చేయొచ్చు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి. మ్మ్. డే మొత్తం యూజ్ చేసినా కూడా కంఫర్టబుల్‌గా ఉంటుంది. మ్మ్. అఫీషియల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కలంకారీ ఫ్యాబ్రిక్స్ ఎక్కువ. సో ప్రజెంట్ ట్రెండ్ కూడా అదే నడుస్తుంది కాబట్టి ప్రెజెంట్ ట్రెండ్ కూడా కలంకారీ నడుస్తుంది. సో అందుకే ఈ బిజినెస్ వైపు రావడం జరిగిందంటారా? అంటే ఇది మా తాతగారి నుంచి వస్తుంది బిజినెస్ ఇది. ఓకే. ఆయన చీర రూ. 6 దగ్గర నుంచి తయారు చేశారు. మ్మ్హ. 1960 అంటే నుంచి స్టార్ట్ ముందుగా మీ చేశారు. తాతయ్య మా తోటి తాతగారు మొత్తం ఓకే. మ్మ్హ. మాకంతా కూడా ఆయనే ఇన్స్పైర్ అంతా కూడా. ఓకే, ₹6 స్టార్ట్ రూపాయలు చీర రూ. 6. అప్పుడున్నప్పుడు అప్పటి నుంచి ఓకే. అప్పటి నుంచి మా తాతగారు బిజినెస్ చేశారు. ఓకే. నాకు ఊహ తెలిసినప్పటికే మా దగ్గర 50 మంది పనోళ్ళు ఉండేవాళ్ళు, మ్మ్. వర్కర్స్. ఓకే. మ్మ్హ. మా తాతగారు వచ్చేసి మచిలీపట్నం, బందరు, అట్లా భీమవరం, గుడివాడ, నూజివీడి, కైకలూరు, ఆకివీడి అలా తిరిగేవాళ్ళు. అంటే ఓన్లీ కృష్ణా జిల్లా చేసేవాళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు మీరు ₹6 చీర ఉన్నప్పుడు అంటే చాలా రోజులు బ్యాక్ అని మాట్లాడుకోవచ్చు కదా? ఒక 70 ఇయర్స్ 70 ఇయర్స్ బ్యాక్. మరి అవును. 70 ఇయర్స్ బ్యాక్ అయితే కలంకారీ అయితే రాలేదు. కలంకారీ రాలేదు. మరి హ్యాండ్లూమ్ అప్పుడు శారీస్, మా తాతగారి హ్యాండ్లూమ్ శారీస్. అప్పుడు ఓకే. గుంట మొగ్గాలు ఉండేవి. మ్మ్హ. ఆ, దాని మీద బిజినెస్ చేసేవాళ్ళు. మ్మ్హ. అప్పుడు అప్పుడు కాటన్ బై కాటన్ అంతా కూడా 80s కాటన్ నడిచేది. మ్మ్. అలాగే హ్యాండ్లూమ్ అంటే చాలా, మీకు తెలియదు ఏం లేదు, హ్యాండ్లూమ్ అంటే కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అంటే అప్పుడు ఎలా ఉండేదండి చీరలు డిమాండ్? అంటే హ్యాండ్లూమ్కి ఇప్పుడు హ్యాండ్లూమ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, మ్మ్. కానీ అది వెళ్ళే చోట మనం అమ్మాలి. మ్మ్. మెయిన్ దాని మార్కెట్ ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి. ఓకే. మార్కెట్ ఉన్న చోట, డిమాండ్ ఉన్న చోట వెళ్తే సప్లై బాగుంటుంది, అన్ని కూడా ప్రొడక్షన్ కూడా కంటిన్యూ అవుతుంది. సో మరి మీ తాతగారు స్టార్ట్ చేశారు ఈ శారీ బిజినెస్ అన్నారు. ఆ. అసలు కలంకారీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? మీరు బిజినెస్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? నేను బిజినెస్లోకి వచ్చేసి 2007లో నేను డిఎస్సి రాశానండి. మ్మ్. 2007 డిఎస్సిలో నాకు జాబ్ రాలేదు. ఓకే. మ్మ్. రాకపోయేటప్పటికి మా తాతగారు, నువ్వు కూడా బిజినెస్లోకి వచ్చి, మా అన్నయ్య ఒకళ్ళు ఉండేవాళ్ళు. మేము 3 బ్రదర్స్. మ్మ్. మా పెద్దన్నయ్య ఎంఎస్సి బిఈడి, రెండో అన్నయ్య ఎంకామ్, పొత్తు నేను. మా అన్నయ్య వచ్చేసి మా మా చిన్నన్నయ్య మొత్తం చూసుకునేవాడు. మ్మ్. నేను ట్రిడే ఆడతానికి అట్లా అట్లా వెళ్ళిపోయేవాడిని బయటికి. ఓకే. మా పెద్ద అన్నయ్య కూడా చదువు అని వెళ్ళిపోయేవాడు. మ్మ్. మా రెండో అన్నయ్య మొత్తం ఫ్యామిలీ మొత్తం లీడ్ చేసుకొచ్చేవాడు. మ్మ్. ఆటోమేటిక్గా మా తాతగారు, నీకు జాబ్ వచ్చినా ఉపయోగం లేదు కదరా, అది కరెక్ట్ కాదు, వీడికి తోడుగా ఉండిపో, బిజినెస్ ఎప్పుడు ఇద్దరు ఉండాలి, మ్మ్. ఒక్కడుంటే చేయలేరని చెప్పేసి నన్ను బిజినెస్లో పెట్టారు. ఓకే. పెట్టిన 1 ఇయర్కి ఆయన చనిపోయారు. మ్మ్. ఆయన చనిపోయిన తర్వాత కంప్లీట్గా నేను బిజినెస్లోకి వచ్చేసాను. ఇంకా ఆ తర్వాత 2016-15 ఆ టైంలో కలంకారీ బిజినెస్ నేను స్టార్ట్ చేశాను. మీరే ఇంట్రడ్యూస్ చేశారు? నేనే ఇంట్రడ్యూస్ చేశాను. మరి కలంకారీ పెట్టాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే హ్యాండ్లూమ్ అన్నారు కదా, మరి హ్యాండ్లూమ్ తోటే కంటిన్యూ అవ్వకుండా మీరే అన్నారు హ్యాండ్లూమ్ కూడా డిమాండ్ ఉంటుంది అని. డిమాండ్ ఉంటుంది. మరి సడన్ గా ఈ కలంకారీ ఇంట్రడ్యూస్ చేయడానికి అంటే ఇక్కడ ఏమవుతుందంటే హ్యాండ్లూమ్ వచ్చేసి
వీవర్స్ వాళ్ళ నెక్స్ట్ తరాన్ని అలవాటు చేయట్లేదు లూమ్స్కి. ఓకే. నేత పరిశ్రమలో దించట్లేదు వాళ్ళని. వాళ్ళని కష్టమో నష్టమో చదివించేసి వాళ్ళని జాబులకు పంపిస్తున్నారు. అలాంటప్పుడు ఫ్యూచర్ మనం నెక్స్ట్ ఉండదేమో. స్టెప్ మనం ఉండాలి కదా. మనం కలంకారీ స్టార్ట్ చేసాం. కలంకారీకి డిమాండ్ ఉంది. వర్కర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. అంటే మీకు ఎలా ఐడియా ఉందండి? అంటే కలంకారీ అంటే చిన్న ప్రాసెస్ కాదు అని చిన్న చెప్తూ, ప్రాసెస్ కాదు కలంకారీ దానికి అంటే. చాలా స్టెప్స్ ఉన్నాయి అవును. అంటారు. మరి అదంతా రీసెర్చ్ ఎలా చేశారు మీరు? ఆబ్వియస్లీ మీకు ఏంటంటే హ్యాండ్లూము కలంకారీ మా ఊర్లోనే తయారయ్యేది. చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాము. మ్మ్. మా పక్కన కూడా షెడ్ ఒకటి ఉండేది. మ్మ్. వాళ్ళతో వెళ్ళి ఆడుతూ ఉండేవాడిని, అలా చేస్తూ ఉండేవాడిని. మ్మ్. అలా చిన్నప్పటి నుంచి మీకు చిన్నప్పటి శారీస్ నుంచి మీద అవగాహన ఉందంట. అవగాహన ఉంది. వాట్ ఈజ్ వాట్ అని తెలియకపోయినా నాకు కొంచెం దాని మీద ఉంది, టచ్ ఉంది. అంటే ఫీల్డ్ అదే కదా. మ్మ్. 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 మా అమ్మగారు కూడా బాగా కష్టపడేవాళ్ళు. 2015-16లో కలంకారీ స్టార్ట్ కలంకారీ చేశాను. మొదలుపెట్టి ఒక కలంకారీ శారీ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అది ఎలా తయారవుతుంది? కలంకారీ శారీ వచ్చేసి మనకి గ్రే వచ్చిన తర్వాత 3 days వాటర్లో పెడతాము. వాటర్లో పెట్టిన తర్వాత 1 day ఆరబెడతాము ఎండలో. 1 day అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కరక్కాయ పెడతాము. కరక్కాయ పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్లో 1 day పెడతాము. 1 day పెట్టిన తర్వాత మళ్ళీ 1 day నిల్వ ఉంచి ఆ నెక్స్ట్ డే ప్రింటింగ్ పంపిస్తాము. ఇక్కడ వచ్చేసి ప్రింటింగ్ వచ్చేసి 2 రకాల ప్రింటింగ్లు ఉన్నాయి. స్క్రీన్ ప్రింటింగ్ ఉంది, హ్యాండ్ బ్లాట్ ప్రింటింగ్ ఉంది. ఓకే. స్క్రీన్ ప్రింటింగ్ వచ్చేసి ఆ నెక్స్ట్ డే ప్రింటింగ్ చేపిస్తే ఈవినింగ్కి ప్రింట్ అయిపోయి వచ్చేస్తుంది. మనకి మ్మ్. 4 colours వచ్చేస్తుంది. ఎట్ టైం అయిపోద్ది ప్రింటింగ్ అంతా కూడా. మ్మ్. 2 or 3 days మనం ఎండలో పెట్టి నెక్స్ట్ వాషింగ్ ఇస్తాము. ఓకే. వాషింగ్ అయిన తర్వాత బాయిలింగ్ ఇస్తాము. మ్మ్. బాయిలింగ్ వచ్చిన తర్వాత మనకు మార్కెట్లోకి రిలీజ్ అయిపోతుంది శారీ. మ్మ్. అలాగే హ్యాండ్ బ్లాక్ వచ్చేసి ఫస్ట్ ప్రింట్ అవుతుంది కరెక్ట్గా పెట్టిన తర్వాత. ఫస్ట్ ప్రింట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ 1 day ఎండలో పట్టిన తర్వాత సెకండ్ ప్రింట్ అవుతుంది. ఇదంతా కూడా లాంగ్ ప్రాసెస్. మినిమం ఒక శారీ తయారవడానికి 25 to 30 days పడుతుంది. 25 to 30 days. 30 days పడుతుంది. ఆహా. అంటే ఇదంతా కూడా సీరియల్గా ప్రాసెస్ అనమాట. ఓకే. 1 by 1 స్టెప్ బై స్టెప్ అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ అలాగే ఈ కలంకారీలో మనం హ్యాండ్ పెయింటింగ్ ఆర్ట్ కూడా వేస్తూ ఉంటారు. అవును, పెయింట్ కలంకారీ. సో అది ఎలా ఉంటుందండి? అది కూడా ఇక్కడ జరుగుతుందా? అది వచ్చేసి స్క్రీన్ టేబుల్ మీద అవుట్లైన్ ప్రింటింగ్ డ్రా అవుతుంది. చేస్తారు. అవుట్లైన్ ప్రింటింగ్ అయిన తర్వాత అది వాషింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాయిలింగ్ అవుతుంది. బాయిలింగ్ అయిన తర్వాత ఒక 8 numbers 1 week వేయాలి దాన్ని పెయింటింగ్. 1 week చేత్తో డ్రా చేస్తే కానీ మీకు అది శారీ తయారవదు. అట్లా జరుగుద్ది ప్రాసెస్ అంతా కూడా. ఓకే. మినిమం ఒక శారీ తయారవడానికి 25 to 30 days పడుతుంది. 25 to 30 days. 30 days ఈజీగా పడుతుంది. ఈజీగా. అంటే తక్కువలో అంటే తక్కువలో అయితే అవ్వదు. అవ్వదు. 100% అవ్వదు. ఓకే. మినిమం అయితే 35 days పక్క ఒక చీర తయారవడానికి. అవును. దాంతో పాటు మీరు అన్నట్టుగానే ఇప్పుడు మీ తాతయ్య ఇది ఆల్రెడీ మీకు ఒక సెటప్ని క్రియేట్ చేసి ఆ, దాని తర్వాతనే మీరు స్టార్ట్ చేశారు అని అన్నారు. అంటే ఇందులో మీ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదు అంటే ఎలా ఉంది మీ ఇన్వెస్ట్మెంట్ ఇందులో? ఇన్వెస్ట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1000 రూపీస్ శారీ కాస్ట్ ఆఫ్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఒక 10%. మీరు అన్నారు డ్యామేజ్ అంటే చాలా మందికి కూడా కలర్స్ డైయింగ్ చేసేటప్పుడు అంటే ఇవి ఈ కలర్ పోకుండా ఎలా ఉంటుంది, అంటే దీంట్లో ఏమన్నా ప్రిజర్వేటివ్స్ వాడతారా అన్న డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే ఈ కలర్ పోకుండా ఉండడానికి ఏం చేస్తారండి? కలర్ పోకుండా ఉండడానికి మనం వాడే మెటీరియల్ని బట్టే ఉంటుంది మేడం. మెటీరియల్ వచ్చేసి మంచి బ్రాండెడ్ కంపెనీ మెటీరియల్ వాడితే అది స్టాండర్డ్గా ఉంటుంది. న్యాచురల్ కలర్స్ వచ్చేసి మీకు క్లాత్ చిరిగిపోవాల్సిందే కానీ కలర్ అయితే పోదు. ప్యూర్ వెజిటేబుల్ కలర్స్. అవి కెమికల్స్ అయితే డే బై డే మీకు ఎవ్రీ వాష్కి 2% 1% తగ్గుతూ ఉంటుంది. మరి మీరు అన్నట్టుగానే రా మెటీరియల్ మనం తీసుకునే మెటీరియల్ అన్ని కూడా చాలా బ్రాండెడ్ అని చెప్పారు. అవన్నీ ఎక్కడి నుంచి మీరు తీసుకోవడం జరుగుతుంది? అది వచ్చేసి మేము తిరుపూర్ నుంచి వస్తుంది అనమాట, తమిళనాడు. అలాగే బేవండి నుంచి కూడా కొన్ని మెటీరియల్ తెప్పిస్తాం. అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ కొన్ని చోట్ల బాగుంటుంది. ఎస్పెషల్లీ మాకు నచ్చితేనే మేము ప్రింటింగ్ చేపిస్తాం ఏదైనా సరే. నేను సొంతంగా వాడుతున్నాను అనుకున్నట్టే గ్రే పర్చేస్ చేస్తాము. ఆ గ్రేలో 2 రకాల 2 types ఉన్నాయి. గ్రేలో నాన్ కండిషన్ గ్రే క్లాత్ ఒకటి, డైయింగ్ కండిషన్ గ్రే క్లాత్ ఒకటి ఉంటుంది. 2 ఉంటాయి. డిఫరెంట్ వచ్చేసి డైయింగ్ కండిషన్ గ్రే క్లాత్ వచ్చేసి మనం వాటర్లో వేసి డైయింగ్ చేస్తాం, దానికి అది ఆ క్లాత్ తట్టుకుంటుంది. నాన్ డైయింగ్ కండిషన్ క్లాత్ వచ్చేసి మిల్ ప్రింట్లు వేస్తారు, అది వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు. అది కలంకారీకి వచ్చే ఫ్యాబ్రిక్ వచ్చేసి డైయింగ్ కండిషన్ ఫ్యాబ్రిక్ వాడాలి. నేను అన్నట్టుగానే ఎవరికైనా కూడా కలంకారీలో ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో డూప్లికేషన్, దాని ఒరిజినాలిటీ అనేది మిస్ అయిపోతుంది. అసలు ఇది ఒరిజినల్ కలంకారీయా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అది వర్క్ చేసే వాళ్ళకే తెలుస్తుంది.
దాని మీద అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కలంకారీ అంటే ప్రాసెస్ అనేది. అంటే మనం అది చూస్తే న్యాచురల్గా కనిపిస్తుంది మనకి. మిల్ ప్రింట్ వచ్చేసి బ్రైట్గా ఉంటుంది, కలంకారీ న్యాచురల్ కలర్స్ వచ్చేసి కొంచెం డల్ ఫినిషింగ్ అలా కనిపిస్తూ ఉంటుంది. మీరు డిఫరెంట్ ఈజీగా అర్థమవుతుంది. ఇంకెలా ఐడెంటిఫై చేయొచ్చండి? అంటే కలర్ వైజ్ చూస్తే న్యాచురల్ దాంట్లో మనకి డల్ కలర్ కనిపిస్తుంది అని అన్నారు. ఇంకెలా మనము ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? న్యాచురల్ కలర్స్ వచ్చేసి మీకు అది ఎన్ని వాష్లు అయినా సరే దాంట్లో ఉన్న బ్రైట్నెస్ అదేం పోదు, ఓకే. అలానే ఉంటుంది. అది క్లాత్ చిరిగిపోవాల్సిందే కానీ ప్రింట్ పోవడం, కలర్ మాత్రం పోదు. అందుకే కలంకారీ ఎక్కువ డిమాండ్ ఉంది మార్కెట్లో. ఓకే. అండ్ మీరు అన్నట్టుగానే మీ తాతగారు స్టార్ట్ చేసినప్పుడు మీరు ఇంక్లూడ్ అయినా, మీ బ్రదర్ ఇంక్లూడ్ అయినా, ఆల్రెడీ మీ తాతగారు స్టార్ట్ చేశారు కదా, అందులో మీరేముంది అని ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి స్ట్రగుల్స్ అనేవి చాలా ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ని పక్కన పెడితే ఒక వ్యాపారం చేసేటప్పుడు జాబ్ కాకుండా వ్యాపారం చేస్తే జాబ్ చేసుకోవచ్చు కదా, శాలరీ వస్తుంది టైం టు టైము, ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో అని, అంటే బయట వాళ్ళ నుంచి కావచ్చు, ఇంట్లో వాడి నుంచి కావచ్చు, మీరు ఎప్పుడైనా ఇలాంటివి ఫేస్ చేశారా? చాలాసార్లు ఫేస్ చేశాను. అందరూ జాబ్ చేస్తున్నారు కదా, మా ఫ్రెండ్ ఉండేవాడు, ఎరా నేను ఇక్కడ దుబాయ్లో ఉన్నాను, నువ్వేమో చూస్తే ఇక్కడే ఉన్నావు, రమ్మంటే ఆ రోజు రాలేదు నువ్వు అని అడుగుతూ ఉంటారు. చాలాసార్లు అడుగుతూ ఉంటారు. మా తాతగారు లీడ్ చేశారా, దాన్ని ఎవరో ఒకరిని టేక్ ఓవర్ చేయాలి బిజినెస్ని. ఆయన ఏం చదువుకోవాలా, ఆయన సైన్ వరకే పెట్టి నేర్చుకున్నాడు, అంతవరకే. ఓకే. నా ఎడ్యుకేటెడ్ కాదు. అంటే యాజ్ అ బిజినెస్ ఒక ఆంటర్ప్రీనియర్గా మీరు ఫేస్ చేసిన ఏంటి ఈ కలంకరీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి? కరోనా బిఫోర్ మా మదర్ చనిపోయారండి. నేను స్టార్ట్ చేసిన 15-16లో కలంకారీ స్టార్ట్ చేశా. మా మదర్ చనిపోయిన తర్వాత 2 years నేను బిజినెస్ చేయలేదు కంప్లీట్గా. అట్లా గ్రాడ్యువల్లీ నేను పడిపోయి నేను మా వర్కర్స్తో కలిసి ఏదో చిన్నగా స్టార్ట్ చేశాను మళ్ళీ. అలాగే చాలా వేస్ నేను వెతికాను, కానీ నాకు ఎక్కడా కూడా అవే దొరకపోవడం వల్ల ఒకరోజు మా అబ్బాయి, మా అన్న కొడుకు, కొంతమంది ఫ్రెండ్స్ యూట్యూబ్కి రండి, ఆన్లైన్ బిజినెస్ చేయండి. కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డాము. మార్కెట్లోకి తయారైన ప్రొడక్షన్ వెళ్తలేదు, రావాల్సిన పేమెంట్లు ఆగినాయి, దీన్ని ఎలా రన్ చేయాలి, చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము. అప్పుడు అనిపించలేదా ఇంక ఈ బిజినెస్ని క్లోజ్ చేద్దాము అని? బిజినెస్ క్లోజ్ చేద్దామని ఏ రోజు అనిపించలేదు. ఎందుకంటే మనం నమ్ముకున్న మన వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి మనం కష్టమో నష్టమో మనం ఏదైనా చేసి వాళ్ళకి వర్క్ కాకుండా చూడాలి, అదొక్కటే కాన్సెప్ట్ మెయిన్. సేల్స్ లేవన్నారు, మరి ఆ సేల్స్ని ఎలా పెంచుకున్నారు? మెల్లగా కరోనా విడింది, అది అయిపోయిన తర్వాత మెల్లగా మళ్ళీ మార్కెటింగ్. ఎలా మార్కెటింగ్ చేశారండి? నేను ఏజెంట్లు పెట్టుకున్నా మేడం. మహారాష్ట్రలో ఏజెంట్, చెన్నైలో ఏజెంట్, బాంబేలో అలా ఏజెంట్ పెట్టిన, ఏజెంట్ త్రో వాళ్ళకి ఆ ఏరియాలో తెలిసిన వాళ్ళు పార్టీలు ఉంటారు, అలా నేను స్టార్ట్ చేశాను మళ్ళీ. ఓకే. ఆ ఏజెంట్స్ని ఎలా అప్రోచ్ అయ్యారు మీరు? ఏజెంట్స్ అప్రోచ్ అంటే మార్కెట్లో వెళ్తుంటే ఆటోమేటిక్గా 1 by 1 పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళని బట్టి మంచిగా చేయడం, మనం వాళ్ళతో డీల్ చేయాలి. 1 or 2 deals చేస్తే మనకు ఐడియా వస్తుంది. ఆ 1 or 2 dealsలోనే నేను చాలా లాస్ పోయా. ఇప్పుడు మనం చూస్తే ప్రజెంట్ డిజిటల్ ప్లాట్ఫామే ఎక్కువగా నడుస్తుంది అని చెప్పి, దీన్ని ఎలా వాడుకున్నారు మీరు? అసలు నాకు యూట్యూబ్కి వస్తాననే విషయం నాకే తెలియదు అసలు. ఒకరోజు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆన్లైన్ చేస్తున్నారు కదా, నువ్వేమో సాంగ్స్ పెట్టి వీడియోస్ పెడుతున్నావు, ఎవరు చూస్తారు నీ వీడియోస్ అని చెప్పేసి అడిగితే, ఒకళ్ళు సలహా తీసుకుని ఇలా చేద్దాం అనుకుంటున్నానంటే, నేను ఎప్పుడో చెప్పాను, నువ్వు ఎందుకు చేయలేదు ఇప్పుడు దాకా అని అడిగారు. ఇంకా వాళ్ళ ద్వారా నేను ఇలా రావడం జరిగింది. నా ఫ్రెండ్స్ మెయిన్ ఫుల్ సపోర్ట్ నాకు. అండ్ అలాగే ఇప్పుడు మీరు బిజినెస్ చేసేటప్పుడు అంటే ఫ్యామిలీ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది. చాలా మంది బిజినెస్ లో వెళ్ళినప్పుడు టైం అన్నది చాలా తక్కువ అయిపోతుంది, ఫ్యామిలీకి ఎక్కువ మనం ఇవ్వలేము అని చెప్తూ ఉంటారు. అది నిజమైన మీ దాంట్లో కూడా అదే జరిగిందంటారా? బేసికలీ ఒక గోల్ ఉన్నప్పుడు మనం చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి. మనకు కనిపించాల్సింది ఆ గోల్ అయితే కనపడాలి. ముందు ఎంతమంది ఉన్నా సరే మనకి అది కాదు. ఆ గోల్ మనం రీచ్ అవ్వాలంటే కొన్ని మనం నీటికి 100% అందరికి న్యాయం చేయలేము, కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ మా ఫ్యామిలీ మాకు సపోర్ట్గానే ఉంది. ఓకే. అండ్ గోల్ అన్నారు, ఇంతకీ ఆ గోల్ ఏంటి? నెక్స్ట్ 2 to 3 yearsలో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 100 members ఉన్నారు, ఇంకో 100 పెరగాలి. ఇంకా కొంతమందికి మన ద్వారా వర్క్ కల్పించాలి. అంటే ఈ బిజినెస్ చాలా మందికి కూడా చేసేటప్పుడు మీరు అన్నట్టుగానే చాలా స్ట్రగుల్స్ అయితే ఉంటూ ఉంటాయి. కాబట్టి అలా ఎవరైనా కూడా బిజినెస్ చెయ్యాలి అనుకునేటప్పుడు అంటే ఎలాంటి స్ట్రగుల్స్ ఎక్కువగా ఉంటాయి, వాటిని ఎలా ఈ బిజినెస్లు చేస్తున్నామంటే ఇవి పక్కా ఉంటాయి అనుకున్నప్పుడే దిగాలి అన్నప్పుడు ఏమేమి ఉంటాయండి మీ ఎక్స్పీరియన్స్ని బట్టి? ఫస్ట్ ఎన్నుకునే బిజినెస్ మనం పర్ఫెక్ట్గా దాని మీద అవగాహన ఉండాలి. అవగాహన తెలుసుకున్న తర్వాత కష్టం నష్టం దాంట్లో ఈదుకుంటా వెళ్ళాలి తప్పితే దీంట్లో వేలు పెట్టేసి మళ్ళీ వేరే దాంట్లో వేలు పెట్టేసి అది హాఫ్ నాలెడ్జ్, ఇది హాఫ్ నాలెడ్జ్ అయిపోతుంది. ఏదైనా మనం ఒక వే పట్టుకుంటే ఆ వేలో మనం నడవాలి. దాని ద్వారా
మనకి విజయం తప్పకుండా వస్తుంది. అంటే ఒక 2 సందర్భాలు షేర్ చేసుకుంటారా మాతో? అంటే ఇక్కడ ఎలా వస్తుందంటే మేడం, మనం సరుకు పంపిస్తాము. సరుకు పంపించిన టైంలో ఇన్ టైంలో పేమెంట్స్ రాక, వర్కర్స్‌కి అమౌంట్లు ఇవ్వక కొన్ని ఇబ్బందులు జరుగుతా ఉంటాయి. హ్మ్. అలాంటి టైంలో కొంచెం మనం స్టాండర్డ్‌గా నిలబడాలి, ధైర్యంగా ఉండాలి. అలాంటివి చాలా జరిగినాయి. అయితే అయన్నీ నిలదొక్కుని మళ్ళీ మొదలుపెట్టాను బిజినెస్. ఓకే. కలంకారీలో కూడా మనం చూస్తూ ఉంటాం రకరకాలుగా. మీరన్నారు ఇంతకుముందు గూడా బ్లాక్ అని, హ్యాండ్ అని, స్క్రీనింగ్ అని. అవి ఎలా ఉంటాయో ఒక్కసారి మాకు డీటెయిల్‌గా చెప్తారా? ఇదొచ్చేసి స్క్రీన్ ప్రింట్ మేడం. హ్మ్. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది. ఓకే. ఫాలిన్ క్లాత్ ఎనీ టైమ్, ఎనీవేర్ ఎప్పుడైనా సరే యూజ్ చేయొచ్చు. హ్మ్. హ్మ్. ఈజీగా హ్యాండిల్ చేస్తారనమాట. 24 అవర్స్ మనం దీన్ని యూజ్ చేసిన దీని మీద ఉన్నా సరే ఏం కాదు. ఓకే. కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే అట్లా యూజ్ చేయలేము. హ్మ్. హ్మ్. ఇది వచ్చి స్క్రీన్ ప్రింటింగ్ అంటారు. స్క్రీన్ వర్క్ ఇట్లా ఉంటుంది. అంటే ప్రింటింగ్ వచ్చేసి నీట్‌గా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకేమైనా కస్టమైజేషన్ ఉంటుందా? ఈ డిజైన్ కావాలి అన్నప్పుడు కూడా మీరేమైనా వేస్తూ ఉంటారా? రెగ్యులర్‌గా మా డిజైన్స్ అన్నీ కూడా కస్టమర్‌కి ఎవ్రీ వీక్ రీస్టాక్ వస్తూనే ఉంటది. ఓకే. ఈ వీక్‌లో కస్టమర్‌కి ఇవ్వలేకపోతే నెక్స్ట్ వీక్ 100% ఇస్తాము. అలా మీకు కస్టమర్ నుంచి వచ్చిన ద బెస్ట్ ఫీడ్‌బ్యాక్ అంటే ఏం చెప్తారండి? 100 చీరలు కొనే వాళ్ళకంటే ఒక్క చీర కొనే వాళ్ళకి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. హ్మ్. ఎందుకంటే ఆఫ్‌లైన్‌లో మేము చాలా బిజినెస్ చేసాము. హ్మ్. మా ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పేసి మేము ఆన్‌లైన్‌కి వచ్చాము. వాళ్ళ కస్టమర్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, చాలా బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు. రిసీవింగ్ చాలా బాగుంది అని కామెంట్స్ చాలా వచ్చినాయి. హ్మ్. హ్మ్. ప్రీమియర్ క్వాలిటీ సప్లై చేస్తారు భారతీ కలంకారీ వాళ్ళు హ్మ్. అని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చినాయి. అలాగే నెగెటివ్ కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే. మీరు ఫోన్ లిఫ్ట్ చేయరు, రెస్పాండ్ అవ్వరని. హ్మ్. కానీ ఎట్ ఎ టైమ్ 2-3 కాల్స్ వస్తే అది లిఫ్ట్ చేయడం చాలా కష్టము. అక్కడికి నేను స్టాఫ్‌ని పెట్టుకున్నాను, ఉన్నారు. అయినా సరే వాళ్ళకి కూడా కాల్స్ అధికంగా వస్తున్నాయి. హ్మ్. ఇది 35 డేస్ పడుతుందా? ఇది 30 డేస్ పడుతుంది. ఈజీగా 30 డేస్ పడుతుంది. 30 డేస్ లోపు అయితే తయారవ్వదు. ఓకే. అండ్ మీరు మీ వీడియోస్‌లో నేను ఒకటి చూసాను. అంటే శారీ అంతా డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్‌లో ఏదైతే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందో అందులో మీరు డ్రై చేయడం నేను చూస్తున్నాను. కలంకారీకి వచ్చేసి మెయిన్ ఫ్లోటింగ్ వాటర్ కావాలి, స్వీట్ వాటర్ కావాలి. హుహు. అంటే మనం వేసిన కలర్స్ ఆ పారుదల వాటర్లో ఫ్లోటింగ్లో వెళ్ళిపోయి స్టాండర్డ్ కలర్ మాత్రమే ఉంటుంది అక్కడ. అలా కాకుండా ఫ్లోటింగ్ లేకుండా ఉంటే అది స్ప్రెడ్ అయిపోయి అది డ్యామేజ్ కింద వచ్చేస్తుంది. ఓకే. స్వీట్ వాటర్ కావాలి. ఇప్పుడు సమ్మర్ మేము విజయవాడ, రాజమండ్రి అటు సైడ్ వెళ్తున్న వాటర్ లేక ప్రెజెంట్ ట్రెండింగ్ అని ప్రెజెంట్ చెప్పొచ్చు. ట్రెండింగ్ కలంకారీలోనే పెన్ కలంకారీలో కలర్. ప్రెజెంట్ ట్రెండింగ్ ఐటమ్ ఇది. హ్మ్. ఈ ప్రాసెస్ కూడా ఇది లేట్ ప్రాసెస్. ఓకే. ఇది 30 డేస్ పడుతుంది శారీ తయారవడానికి. హ్మ్. ఇది అవుట్ లైన్ వచ్చేసి స్క్రీన్ మీద అవుతుంది. హ్మ్. అట్లాగే ఈ కలర్ ఇలా ఇలా ఒక 8 నెంబర్స్ వర్క్ చేస్తారు దీనికి. 1 వీక్ అవుతాయి కానీ కలర్స్ అన్ని ఎన్ని కలర్స్ dyeing యూజ్ చేస్తారండి? అంటే పర్టికులర్ ఇన్ని కలర్స్ శారీ మీదకి యూజ్ చేయాలని ఉంటుందా? లేదంటే అలా ఏం లేదు, హ్మ్. మన ఇష్టం. మల్టీ ఇష్టం. కలర్స్ ఎన్నైనా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎక్స్పోర్ట్ క్వాలిటీ చందేరి, చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇది ఓకే. ఎనీ టైం యూజ్ చేయొచ్చు ఫ్యాబ్రిక్. సో మొత్తానికి ఇలా చిన్నగా స్టార్ట్ చేసిన ఏదైతే కలంకారీ బిజినెస్ ఇప్పుడు బాగానే మనకి సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుంది అని రన్నింగ్ చేయొచ్చు. అవుతుంది. మరి ఇంకా ఎవరికైనా కూడా బిజినెస్ పరంగా అంటే ఇలాంటి కలంకారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునేటప్పుడు వాళ్ళు ఏం తెలుసుకోవాలి అంటారు? కలంకారీ బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. అయితే దిగిన తర్వాత తెలుస్తుంది దాంట్లో కష్టం అనేది ఏంటనేది. ఓహో, ఫస్టే ఈజీ అన్నారు కదండి. నేను అదే షాక్ అయ్యాను. అంటే చాలామంది వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకేంటి అంటూ ఉంటారు. కానీ దాంట్లో ఉన్న లోతుపాట్లు ఏంటి అనేది మాకు తెలిసిద్ది. ఫైనల్గా మరి మీకున్న ఈ బిజినెస్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎవరైనా కూడా ఇంకా అంటే చిన్నగా ఇంటి నుంచే ఒక కలంకారీ నేను కూడా చెయ్యాలి అనుకుంటున్నాను. శారీ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆల్ ద టైమ్ అదొక ఎమోషన్ అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ బిజినెస్ బాగుంది, నేను స్టార్ట్ చెయ్యాలి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తారు? కలంకారీ బిజినెస్ ఈజీయే మేడం చేయడం. కాకపోతే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఆ ఫ్యాబ్రిక్ మీద అది ఎంతవరకు మనకు సక్సెస్ అవుతుంది అనేది కొంత అవగాహన ఉండాలి. డే బై డే దాని మీద మనం ఎంతసేపు వర్క్ చేస్తూనే ఉంటే అది ఎలా చేయాలి ఏంటి అనేది దాని మీద అవగాహన వస్తుంది. సో అలా చేయొచ్చు బిజినెస్. ఓకే. ఎనీవేస్ గ్రేట్ అండి, గ్రేట్ ఇన్పుట్స్. అండ్ దాంతోపాటు మీ బిజినెస్ కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇప్పుడున్న 100 మెంబర్స్ ఇంకొక ఇయర్కి ఇంకొక 100 మెంబర్స్ని చెయ్యాలి అనుకుంటున్నారు. కాబట్టి సో అది సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లాస్ట్గా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మేడం. మీ సుమన్ టీవీ ద్వారా మా గవర్నమెంట్కి, మా ప్రభుత్వానికి అన్ని ఏరియాల్లో మార్కెట్ యాడ్లు ఉన్నాయి. వస్త్ర మార్కెట్లు, చీరాలని, దోరపూడని, విజయనగరం అని, గుంటూరు అని అలా కాంప్లెక్స్లు ఉన్నాయి. అలాగే మా గవర్నమెంట్ కూడా మాకు మార్కెట్ యాడ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేస్తే
దానికి నెక్స్ట్ ఫ్యూచర్ తరాలకు కూడా ఉపయోగం ఉంటుంది. దానివల్ల చాలామంది ఉపాధి కలుగుతుంది. దయచేసి ఈ ఒక్క విషయం మీ సుమన్ టీవీ ద్వారా గవర్నమెంట్ వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.